హలో అండి. ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి. మీరింక బయట బాదం పాలు అస్సలు కొనరు. ముందుగా వేడి నీళ్ళు తీసుకొని అందులో అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం పప్పు వేసుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో నానబెడితే బాదం పప్పు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు బాదం పప్పు తొక్కంతా తీసేసుకొని ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని అందులో 2 యాలుక్కాయలు, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు, అలాగే కొంచెం పాలు వేసుకొని ఒక మెత్తటి పేస్ట్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1/2 లీటర్ పాలు వరకు వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఆగాలి. ఆ తర్వాత అరకప్పు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు పాలను కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగాక మనం పక్కన పెట్టుకుని ఈ బాదం పేస్ట్‌ని వేసుకొని ఒక 5 నిమిషాలైనా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఇంకో 5 నిమిషాలు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో